ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము మార్కు సువార్త 3వ అధ్యాయము 20-35 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి కనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించినదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దెయ్యములకు అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను. సాతాను సాతానును ఎలాగ వెళ్ళగొట్టును? ఒక రాజ్యం తనకు తానే విరోధంగా వేరుపడిన యెడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన యెడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడల వాడు నిలవలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకొననేరడు. బంధించిన యెడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీకు వారు క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. ఆయన సహోదరులు తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయి చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులును. దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్య భాగాల వివరణను మనకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ వాక్య భాగం అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఒక ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి సమయం అన్నమాట. ఇక్కడ మార్కు సువార్త 3వ అధ్యాయంలో మొదట ఊచ చేయగలిగినటువంటి వ్యక్తిని దేవుడు బాగు చేయటం, అక్కడ అనేక మంది ఆయనను గుంపులుగా వచ్చేయటం, అపవిత్రాత్మలైతే ఆయనను చూడగానే సాగిలపడి దేవుని కుమారుడు అని చెప్పడం, అక్కడంతా చాలా కోలాహలంగా చాలా అంటే అసలు ఎంతో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర చుట్టుపక్కల అందరూ వచ్చి ఉండటం వల్ల చాలా జనసమూహం ఉండటం వల్ల చాలా రద్దీగా ఉందన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటికొచ్చారు అక్కడ. ఆయన ఇంట్లోకొచ్చినప్పుడు అక్కడ ఆయనను చూడటానికి, వినటానికి ఎంతోమంది ప్రజలొచ్చేస్తూ ఉన్నారు. జనసమూహం అంత ఎక్కువగా ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభువారు మరియు శిష్యులు కనీసం భోజనం చేయడానికి కూడా సమయం దొరకట్లేదు. ఇది చూసినటువంటి ఆ యొక్క బంధువులు అంటే అన్నలు అందరూ ఈయనకి బాగా మతి చెలించిందని భావించి ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళకి భోజనం చేయడానికి, వాళ్ళ ఇంట్లోకి వాళ్ళకి రావటానికి గూడా వాళ్ళకే స్థలం లేనంతగా జనాలు వచ్చేసి ఉండేసరికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సహోదరులు అప్పటికే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మలేదు గనక, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి పునరుద్ధానులైన తర్వాత ఆయన సహోదరులందరూ కూడాను ప్రభువుని నమ్మారు. అది మనకందరికీ తెలుసు. అద్భుతంగా వారు కూడాను దేవుని పరిచర్యలో వాడబడ్డారు. సంఘానికి ముఖ్య స్తంభాలుగా కూడా ఉన్నారు. అయితే ఇది ఆ సమయాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిని కొన్నిసార్లు సొంత వారు కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు అనే విషయాన్ని మనకు మాదిరి చూపించటానికి, మనకు అనేక విషయాలను పాఠాలు నేర్పించటానికే ఆ దినము ఆ విధంగా ప్రభువు చిత్త ప్రకారం ఆ విధంగా జరిగాయి. దేవుని సేవలో ఎదురయ్యే అపార్థాలు విశ్వాసంతో భరించాలి. ఇక్కడ పరిసయ్యులు వాళ్ళందరూ ఏమంటూ ఉన్నారంటే చూడండి 22వ వచనం నుంచి యెరూషలేము నుంచి శాస్త్రులు ఏమంటున్నారంటే భయంకరంగా యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ, యేసు ప్రభువు బయల్జెబూలుకు ఆయన అధిపతి అంటున్నారు. అంటే అవి దెయ్యాలనమాట. దెయ్యాలకు అధిపతి అని. కాబట్టి ఆ శక్తితోనే ఆయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడని ఆరోపిస్తున్నారు. అంటే ఆ దినాలలో మంత్రశక్తులు, దెయ్యాలను వెళ్ళగొట్టేవారు కూడా ఉన్నారు గనక అలాగ వెళ్ళగొడుతున్నాడంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఉపమానంతో జవాబు చెప్తున్నారు. తనకు తానే విభజించుకున్న రాజ్యం నిలవదు కదా! ఒకవేళ నేను సాతానుకు సంబంధించిన వాడినైతే నేను సాతాన్ని ఎందుకు వెళ్ళగొడతాను? ఇంకా సాతానుని పిలిచి అందరిలో ఉండమని చెప్పాలి గదా! ఒక రాజ్యం తనలో తాను విభజింపబడితే అది నిలవదు కదా! ఒక ఇల్లు తనలో తానే విభజింపబడితే కూడా అది నిలవదు కదా! సాతాన్ని ఎందుకు వెళ్ళగొట్టుకుంటుంది? అలా వెళ్ళగొడితే దాని రాజ్యం ఎందుకు నిలుస్తుంది? నేను దేవుని శక్తితోనే సాతానుని వెళ్ళగొడుతున్నానని స్పష్టం చేశారు. అలాగే రెండో ఉపమానంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇంకో ఉదాహరణ. బలవంతుడి ఇంట్లోని వస్తువులు దోచుకోవాలంటే ముందుగా అతనిని కట్టి పట్టేయాలి.
అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సాతానుపై అధికారం చూపించి ప్రజలని సాతాను బంధకాల నుండి విడిపిస్తున్నారు. అందుకే నేను సాతానుని ముందుగా బంధిస్తున్నాను. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఇంకా ఇక్కడ ఒక గొప్ప మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తెలియపరుస్తున్నారు చూడండి. సమస్త పాపములు మనుషులు చేయు దూషణలన్నిటికీ క్షమింపబడును గాని, పరిశుద్ధాత్మ విషయంలో దూషణ చేయవాడు ఎప్పుడు క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ స్పష్టంగా చేస్తున్న దేవుని కార్యాన్ని తెలిసి కూడా కావాలనే దానిని సాతాను పని అని ఆపడం. ఇది పశ్చాత్తాపాన్ని నిరాకరించే కఠిన హృదయాలకు సూచన. కాబట్టి దేవుని కార్యాన్ని జాగ్రత్తగా గుర్తించి కఠిన హృదయాలు ఉండకూడదు. ఆత్మీయ ప్రమాదానికి దారితీస్తాయి. దేవుడు పశ్చాత్తాపడిన ప్రతి పాపిని క్షమించడానికి సిద్ధంగున్నారు. అలా పశ్చాత్తాపడకుండా ఆత్మకు వ్యతిరేకంగా మనం ఉండకూడదని దేవుడు క్లియర్‌గా తెలియపరుస్తున్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు తల్లి మరియు సోదరులు ఆయన పిలవడానికొచ్చారు. జనసమూహం కారణంగా వారు బయటే నిలబడ్డారు. అక్కడున్న ఒకడొచ్చి, "అయ్యా! నీ తల్లి, నీ సహోదరులు బయట నిన్ను వెతుకుతున్నారని" చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు మరలా వెంటనే ఎవరు నా తల్లి, నా సహోదరులు దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళే గదా! నా సహోదరుడు, నా తల్లి, నా సహోదరి. ఇదిగో ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరు గూడా నా సహోదరుడు, నా తల్లి అని చెప్పేసేసి వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరు దేవుని చిత్తాన్ని జరిగించాలని ఈ లోకంలోకొచ్చిన మనం అందరిని దేవుడు అందుకే సృష్టించుకున్నారని, దేవుని యొక్క అధికారాన్ని తెలియపరుస్తూ, దేవుని చిత్తాన్ని తెలియపరుస్తూ, మీరందరూ కూడా నాకు సహోదరులు, నా తల్లులు, అలాగే నా సహోదరీలే అని తెలియపరిచారు అంతే. మీరందరూ దేవుని కుటుంబానికి చెందినవారే. అందరం ఒకటే అని చెప్పారు. దేవునికి విధేయత ఉంటే శరీర సంబంధాల కంటే అది గొప్పది. కానీ ఆ దినం దానిని పట్టుకొని అన్యులు బయట చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క చిత్తం అర్థం కాని వారికి, దేవునికి విధేయత లేని వారికి అలాగే మాట్లాడతారు. విశ్వాసులందరూ క్రీస్తులో ఒక ఆత్మీయ కుటుంబానికి చెందినవారని చెప్తున్నారు. దేవుని చిత్తాన్ని చేయడం నిజమైన శిష్యుని యొక్క లక్షణం. ఈ భాగంలో మనకు బోధించే దేవుని సేవల అపార్థాలు, వ్యతిరేకతలొస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు సాతానుపై సంపూర్ణ అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి సాతాను మనల్ని ఏమీ చేయలేదు. కొంతకాలం సాతాను మనల్ని ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తున్నప్పటికీ కూడాను మనం ప్రభువందు విశ్వాసం ఉంచితే తప్పకుండా మనం విడుదల పొందుతాం. పరిశుద్ధాత్మ కార్యాన్ని గౌరవించుతూ హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. దేవుని చిత్తాన్ని అనుసరించే వారందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మీయ కుటుంబ సభ్యులమే. కాబట్టి దేవుని చిత్తమును జరిగించువారు నా సహోదరి, సహోదరియు, అలాగే సహోదరుడు, తల్లి అని దేవుడు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈ దినము మనందరిని కూడా ఆయన చిత్తంలో ఉన్న మనందరిని ఆయన తల్లిగా, సహోదరిగా చూస్తూ ఉన్నారు కనుక అలాంటి జీవితాల్లో మనందరం వర్ధిల్లాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.